జయసుధ భర్త నితిన్ కపూర్ మృతికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు మొదలుపెట్టారు పోలీసులు. ఏడాదిన్నరగా ఆయన డిప్రెషన్ లో ఉన్నట్లు చెబుతున్నా అందుకు కారణాలు వేరేగా ఉన్నాయని అంటున్నారు. గ్లామర్ ఇండస్ట్రీతో ముడిపడిన ఆర్థిక పరిస్థితులే కారణమని ముంబై సమాచారం. ఇటీవలి కాలంలో నితిన్ బాలీవుడ్ సినిమాల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టు వార్తలు వెలువడుతున్నాయి. ప్రాఫిట్ బదులు ఆయనకు నష్టాలు వచ్చినట్టు తెలుస్తోంది. ఆయన మృతికి ఇదే కారణమని అంటున్నారు. దీనికి తోడు కొడుకు శ్రేయాన్తో తెరకెక్కించిన బస్తీ సినిమా నష్టాలను తెచ్చిపెట్టడం మరో కారణంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే నితిన్ డిప్రెషన్ లో గురైనట్లు ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ వర్గాల సమాచారం. ఈ వాదనను మరికొంతమంది తోసిపుచ్చుతున్నారు. ఇదిలా ఉంటే నితిన్ కపూర్ మృతి చెందడంతో అతనికి 3 ఏళ్ల కిందట ఎదురైన ఓ ప్రమాదాన్ని గుర్తు చేస్తున్నారు అతని క్లోజ్ ఫ్రెండ్స్. 2013 సెప్టెంబర్ 10న నితిన్ కపూర్ ప్రయాణిస్తున్న కారు హైదరాబాద్ లోని గచ్చిబౌలి వద్ద నిప్పట్టుకొని పూర్తిగా దగ్ధమైంది. అయితే ఆ ఘటనలో నితిన్ కపూర్ తప్పించుకున్న విషయం తెలిసిందే. భర్త మృతి వార్త తెలియగానే జయసుధ 2 కుమారులతో కలిసి హుటాహుటిన ముంబై బయలుదేరారు. 3 ఏళ్లుగా జయసుధ కుటుంబం గండిపేట మండలం నెక్నంపూర్ పంచాయతీ పరిధిలోని ఫైర్ఫీల్డ్ గేటెడ్ కమ్యూనిటీ కాలనీలో నివసిస్తోంది. జయసుధ ప్రతి అడుగులోనూ నితిన్ కపూర్ అండగా నిలిచారు. ఒకప్పటి ప్రముఖ హిందీ హీరో జితేంద్రకు ఈయన వరుసకు సోదరుడు. నితిన్ కపూర్ ను దర్శకుణ్ణి చేయాలనేది జితేంద్ర కోరిక. సుమారు 200 సినిమాల్లో హీరోగా నటించిన జితేంద్ర పలు తెలుగు సినిమాలను హిందీలో రీమేక్ చేశారు. అప్పుడు దర్శకరత్న దాసర్ నారాయణరావు వద్ద తమ్ముడు నితిన్ ని సహాయ దర్శకుడిగా చేర్చారు. రాజేష్ ఖన్నా హీరోగా దాసర్ దర్శకత్వం వహించిన హిందీ సినిమా ఆశాజ్యోతితో పాటు పలు సినిమాలకు ఆయన వద్ద నితిన్ సహాయ దర్శకుడిగా పనిచేశారు. అప్పట్లో దాసర్ దర్శకత్వం వహించిన సినిమాల్లో ఎక్కువగా జయసుధ హీరోయిన్ గా నటించారు. సహాయ దర్శకుడిగా పనిచేస్తున్న నితిన్ కపూర్ తో జయసుధకు ఏర్పడిన పరిచయం కొన్నాళ్లకు స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారింది. కానీ ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి ఈ జంట కొంచెం కష్టపడాల్సి వచ్చింది. జయసుధ తెలుగమ్మాయి, నితిన్ ఉత్తరాది కావడంతో మొదట ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. దర్శకులు దాసరి రాఘవేంద్రరావు కుటుంబ పెద్దలను ఒప్పించడంలో సహాయం చేశారు. జితేంద్ర కోరుకున్నట్టు నితిన్ దర్శకుడు కాలేకపోయినా నిర్మాతగా మారారు. జయసుధతో కలిసి జేఎస్కే బ్యానర్ స్థాపించి కాంచన సీత, కలికాలం, హ్యాండ్స్ అప్, మేరాపతి సిర్ఫ్ మేరాహే చిత్రాలను నిర్మించారు. పలువురు తెలుగు, తమిళ, హిందీ సినీ ప్రముఖులతో నితిన్ కపూర్ కు సత్సంబంధాలున్నాయి. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. లైక్ కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి.